వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పల్నాడులో ప్రజాస్వామ్య నియంతృత్వ పరిపాలన జరుగుతోంది. జంగా కృష్ణమూర్తి. తప్పకుండా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రుణం తీర్చుకుంటా. ఆంధ్రప్రదేశ్ ని పేదరికం లేని సమాజంగా నిర్మించడమే కూటమి యొక్క లక్ష్యం. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట మేజర్ పంచాయతీలో వందలాది మంది నాయకులు కార్యకర్తలతో జనసందోహం మధ్య కొనసాగుతున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం జైత్రయాత్ర గుర్రంపై స్వారీ చేస్తూ ప్రజలకి అభివాదం చేస్తూ తండ్రి గెలుపుకు సాయిపేట ఎన్నికల ప్రచారంలో వందలాది మంది యువకుల కేరింతల మధ్య ముందుకు సాగుతున్న ప్రీతమ ఉదయగిరి నియోజకవర్గం యువనేత భవిష్యత్తు తరాల ఆశాకిరణం మేకపాటి అభినవ్ రెడ్డి. జై జగనన్న, జై హో మేకపాటి, జయ జయ హో అభినవ్ అన్న అంటూ హోరెత్తిస్తున్న సాయిపేట యువత జేసీబీ పై నుండి ప్రచార రథంపైకి పూలవర్షం కురిపించిన గ్రామస్తులు మే 13న జరగనున్న ఎన్నికల్లో జగనన్న సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే జగనన్న ప్రతినిధులుగా ఎమ్మెల్యే పోటీ చేయుచున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి నన్ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేదలకు విద్య, వైద్యం సంతృప్తిగా అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ గడప వద్దకే సంక్షేమాన్ని అందించిన జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలం యాకర్లపాడు, ఎగువపల్లి, గుడిగుంట, చిలకలమర్రి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన 58 నెలల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాలను వివరించి మళ్లీ ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా విజయసాయిరెడ్డికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈనాటి కార్యక్రమం వచ్చిన మండల పెద్దలందరికీ, గుడిగుంట ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషం. గౌతమ్ అన్న మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మన ఈ ఊర్లో ఏజెంట్ కూడా పెట్టడానికి అవకాశం లేదు. కానీ ఈ 2 ఎలక్షన్ తర్వాత ఇక్కడ జెండా నిలబెట్టి, నాయకత్వం నిలబెట్టి, ప్రజలందరికీ ఒక ధైర్యం ఇచ్చి ఈ గ్రామం కూడా బాగా జరగచ్చు, ఈ గ్రామం కూడా రంగస్థలం లాగా మార్చొచ్చు అని చెప్పేసి ప్రజలందరికీ ఒక నమ్మకం ఇచ్చారు. ఈ నమ్మకంతో ఈ 2 ఎలక్షన్ తర్వాత మనకి లాస్ట్ టైం 18 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి మాత్రం మీరందరి సహకారంతో ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ, ఎంత బెదిరించినా కానీ ఆ ధైర్యం అయితే ఈరోజు కనపడింది. తప్పకుండా ఈ గ్రామంలో 150 మెజారిటీ వస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక్కడ ఉండే నాయకులందరికీ మన జగనన్న భరోసా మీ అందరితో ఉంది. ఏమైనా తగ్గించి ఈ గ్రామానికి ఇంకా మంచి చేయాలని చెప్పి దాదాపు 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ ఒకసారి తెలియపరచాలి. ఈ 5 సంవత్సరాల్లో మన గ్రామానికి పంపించిన నిధులు, అంటే రకరకాల పథకాలు పెట్టి పంపించిన నిధులు 6,47,00,000. 6,47,00,000 పెట్టి మిగతా రోడ్లకు కానీ, అభివృద్ధి పనులకు కానీ దాదాపు 55 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది.
రెవెన్యూ పరిధిలో ఈ ఒక్క పంచాయతీలో దాదాపు 245 మందికి చుక్కల భూమి 502 ఎకరాలు 502 ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అంటే ఒక 10 లక్షలు వేసుకున్నా కానీ అంటే ఆస్తి 50 కోట్లు ఈ గ్రామంలో మళ్ళీ ప్రజల చేతిలో పెట్టడం జరిగింది. నిధులు దాదాపు 8 కోట్లు, ఆస్తి దాదాపు 50 కోట్లు. ఈ ఒక్క గ్రామానికే ఈ 5 సంవత్సరాల్లో జరిగిందంటే ఎంత మేలు జరిగిందో మీరందరూ గమనించాలి. ఆ చంద్రబాబు గారి హయాంలో ఈ గ్రామానికి వచ్చింది 43 లక్షల రూపాయలు. 43 లక్షలు కేవలం ఈ గ్రామానికి వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో 8 కోట్లు నిధులు, మళ్ళీ ఆస్తి రూపంగా దాదాపు 50 కోట్లు. అంటే మీరందరూ గమనించాలి, చాలా ముఖ్యమైన అంశం ఇది. ఈ 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మీరందరూ కోరుకున్నట్టు ఈ గ్రామానికి ఇంకా ఏం చేయాలని చెప్పితే ఆరో ప్లాంట్ ఒకటి 7 లక్షల ఖర్చుతో, మళ్ళీ సిమెంట్ రోడ్లు దాదాపు 2 కిలోమీటర్లు, గ్రావెల్ రోడ్ అయితే 5 కిలోమీటర్లు ఒక 30 లక్షల ఖర్చుతో, సైడ్ కాలువలు ఒక 500 మీటర్లు, కొత్త లైబ్రరీ పంచాయతీలో కట్టాలని చెప్పి మీరందరూ కోరుకున్నారు. అదే కాకుండా శ్మశానం గుడిగుంటలో, ఎగోపల్లిలో 2 శ్మశానాలకి దానికి ఫెసిలిటీస్ అంతా రెడీ చేయమని చెప్పి 20 లక్షల ఖర్చుతో. సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో జనసేన నాయకులు పూసాల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామం ప్రారంభం నుండి శివాలయం సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన సైనికులకు ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు హరిరెడ్డి, రఘురామయ్య, ఏడుకొండలు, జనసేన నాయకులు ఆనందరావు, మదన్ కుమార్, బండి అనిల్ తదితరులు పాల్గొన్నారు. అన్నారెడ్డిపాలెం గ్రామంలోనే జన సైనికులందరూ రోడ్డు మీదకి వచ్చి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నా పేరు శ్రీధర్, అన్నారెడ్డిపాలెం. అదేవిధంగా మన ఆత్మకూరు నియోజకవర్గంలోని జనసేన ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు, అదేవిధంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బలపరిచిన అభ్యర్థి ఆనం రామనారాయణ గారు అందరూ కలిసి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఈ జన సైనికుల ఉత్సాహం చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ జన సైనికులందరికీ ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా, ఈ జన సైనికుల ప్రతినిధిగా నేను హామీ ఇస్తున్నా. మీకు రాత్రి అయినా పగలైనా ఏ సమస్య, ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా నేను 24/7 అందుబాటులో ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులైనటువంటి అటు ఆనం రామనాయుడు గారు, అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పల్నాడులో ప్రజాస్వామ్య నియంతృత్వ పరిపాలన జరుగుతోందని అన్నారు జంగా కృష్ణమూర్తి. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ప్రోత్సహిస్తున్నాడు అని అన్నారు. గత రాత్రి కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో టీడీపీ నేత బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో తాను పాల్గొన్నానని తెలిపారు. ప్రచారానికి విశేష స్పందన రావడంతో వైసీపీ నాయకులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ట్రాక్టర్ గడ్డివామును తగలబెట్టడం దుర్మార్గమన్నారు. గతంలో కూడా మిర్యాలలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ప్రచారం నిర్వహించిన ట్రాక్టర్ను వైసీపీ నాయకులు తగలబెట్టారన్నారు. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. మాచర్లలో జరిగే ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలి. విలేకరుల సమావేశంలో మున్నా రాంబాబు, నేరెళ్ల వీరస్వామి, రాజబోయిన మధు, గుండాల శ్రీనివాసరావు, సింగ్, నాగేశ్వరరావు, జల్లల కొండలు పాల్గొన్నారు. ఎన్నికలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును అందరూ వినియోగించుకునే విధంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై, ప్రభుత్వ ఉద్యోగులపై, డిపార్ట్మెంట్పై ఉన్నది వాస్తవం. ఇటీవల మాచర్ల నియోజకవర్గానికి మేము చూస్తే అక్కడక్కడ నిధులకు సంబంధించి
గ్రామాల్లో ఒత్తిడి చేసి గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నట్టు కనపడింది. నేను ఇటీవల మిర్యాల సంబంధించి అంటే దుర్గి మండలం మిర్యాలకు సంబంధించి నేను కారంపొడి మండలం సంబంధించి మిర్యాల గ్రామం వెళ్ళటం జరిగింది. ఆ మిర్యాల గ్రామం వెళ్ళినప్పుడు భక్తుల శ్రీనివాస్ యాదవ్ అనే సంబంధించిన నాయకుడు మిర్యాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం సంబంధించినటువంటి సానుభూతి పరుల్ని, ప్రజలను కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సమావేశం ఏర్పాటు చేసి మేము బయటకు వచ్చిన తర్వాత భక్తుల శ్రీనివాసరావు యాదవ్ సంబంధించి ఒక తక్కువ సంబంధించి గడ్డి ఉంటే ఆ గడిని మట్టం కూడా తగలబెడుతుంది. అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడి వద్ద నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వారికి మద్దతుగా ర్యాలీలో చంటి పిల్లల్ని సైతం చంకనెత్తుకుని భారీగా పాల్గొన్న ముస్లిం మహిళలు. భారీ స్థాయిలో పాల్గొనడం చరిత్రలో ఇది మొదటిసారని భాష్యం ప్రవీణ్ అన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పూర్తి స్థాయిలో చితికిపోయాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 25 లక్షల యూనిట్లతో 70 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఉసురు తీసిన పాపం ఊరికే పోదని హెచ్చరించారు. మన తల్లికి వందనం 1700 పెన్షన్ ఆడబిడ్డలందరికీ, చదువుకున్న పిల్లలుంటే 3000, ఇవన్నీ కామన్ గా మీ అందరికి వర్తిస్తాయి. కానీ ప్రత్యేకంగా వర్తించేది ఏంటి? బీసీలకు చట్టం, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే చట్టం ఉందో మీకు కూడా ఆ విధంగా బీసీ జోలికి ఎవరు రాకుండా బీసీలను గౌరవించేటువంటి విధంగా ఒక చట్టాన్ని తేవాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తోడు బీసీలకు పెన్షన్ ప్రత్యేకంగా పోయిన పదవులు 16,500 పోయినాయి బీసీలకి. ఆ 16,500 పదవులు తిరిగి మళ్ళా 34% రిజర్వేషన్ బీసీలకి ఉంచి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 24కి కుదించాడు. 24 34 చేస్తే 16,500 పోస్టులు మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు పార్టీ బ్రాండెడ్ అందరూ కూడా. కాబట్టి మీ సమస్యలు కూడా నగేష్ అన్నట్టు స్థలము, కమ్యూనిటీ హాలే అడిగారు, ఏం అడగలేదు అంతేనా నగేష్? కాబట్టి ఆ రెండు గవర్నమెంట్ వచ్చినాక చేయటం ఈజీ. స్థలం నేను ఇప్పిస్తాను, ఎంపీ గారి ఫండ్స్ లో నుంచి కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మిగతా ప్రొటెక్షన్ మీకు ఏకవాదకుండా చూసుకోవటం. మీరు మేము గెలవకముందే మా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో చూసారు. ఇప్పుడే లక్ష్మణాచార్య చెప్పాడు, ఏమీ లేకుండా బయటకు వచ్చేసాము, భయపడిపోయారు. చిలకలూరిపేట పట్టణంలోని 14వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నియోజకవర్గ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన వార్డులోని నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా మనోహర్ నాయుడు గడప గడపకి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు మనోహర్ నాయుడుపై పూలవర్షం కురిపించారు. ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ఆదరిస్తున్నారని తెలిపారు. దుద్దలూరు మండలంలోని వెంకటంపేట, పాపంపల్లి, నందిపాడు, రెడ్లదిన్నె గ్రామాలలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించాలని గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపాడు మాజీ సొసైటీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి ఆధ్వర్యంలో రెడ్లదిన్నె ఎస్సీ కాలనీ గ్రామస్తులు 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మండల నాయకులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ని గెలిపించాలని కోరారు. ప్రతి వాడి
ఏప్రిల్ 23వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానని బొర్ర వెంకట అప్పారావు వెల్లడించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో అప్పారావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నేను పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. 2008 ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చానని 2022లో ధూళిపాలలో జరిగిన కౌలు రైతు భరోసా డిసెంబర్ 18న యాత్ర సభను నిర్వహించి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరానని అన్నారు. పవన్ కళ్యాణ్ మంత్రి అంబటి రాంబాబుపై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అనివార్య కారణాల వల్ల పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారని వివరించారు. నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారానికి స్థానిక నినాదంతో వావిలాల గోపాలకృష్ణయ్య స్ఫూర్తితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను జనసేన పార్టీ నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నాను. మొన్న 4 రోజుల క్రితం నేను జనసేన పార్టీకి రాజీనామా చేశాను. నేను నా రాజకీయ ప్రస్థానం కూడా 2008-2009లో ప్రజారాజ్యం పార్టీ ఏదైతే పెట్టారో ఆ ప్రజారాజ్యం పార్టీలోనే నేను రావడం జరిగింది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ మెగా ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ కుటుంబంతో నేను పయనం చేస్తూ వారి మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాను. 2022 సంవత్సరంలో 18వ తారీఖు 12వ నెల ధూళిపాళ్లలో కూడా కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆ సభ ఏర్పాటు చేసి ఆయన చేత శభాష్ అనిపించుకొని ఆయన చేతనే కండవా కప్పించుకొని పార్టీలో చేరి ఏదైతే అంబటి రాంబాబు విషయాలు ఉన్నాయో, తోక గంగమ్మ విషయం కావచ్చు, అవినీతి మీద, అక్రమాల మీద, స్థానిక సమస్యల మీద, ప్రజా పోరాటాల మీద అన్నిటి మీద కూడా చేసి జనసేన పార్టీని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాము. ఆ తర్వాత జరిగిన క్రమంలో నేను అంబటి రాంబాబు మీద పోటీ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పడం జరిగింది, అన్నా నేను స్థానికుడిని 2008-2009లో ప్రజారాజ్యం పార్టీలో వచ్చాను. ఆ రోజు అనుకోని కారణాల వల్ల బయట వ్యక్తులకు ఇచ్చారు. ఈసారి తప్పనిసరిగా సత్తెనపల్లి స్థానికులకి మన జనసేన పార్టీ తరఫు నుంచి కేటాయించండి అన్న. నేను కూడా 2008 నుంచి అంతకుముందు నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉన్నాను. అభిమాని కూడా మీరు ఎమ్మెల్యే సీట్ ప్రకటించండి అన్న. సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు మన కుటుంబాన్ని ఎన్నో మాట్లాడినాడు, ఆయన ఓడించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నకి చెప్పడం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా నువ్వు అంబటి రాంబాబు పోటీ చేద్దువు కదా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అనుకోని కారణాల రీత్యా ఇక్కడ సీటు కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, తప్పకుండా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రుణం తీర్చుకుంటానని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో ఉన్న కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ, మేము పఠాన్ జాతికి చెందిన వాళ్లమని, ఎప్పుడూ డబ్బులకి అమ్ముడు పోమని, మాట ఇస్తే మాట తప్పమన్నారు. గత 25 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నానని, కానీ నాకు చాలా అన్యాయం జరిగిందన్నారు. 2011 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాట ఇచ్చారని, అప్పటి నుంచి వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసి పనిచేశానని అన్నారు. 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు ఎటువంటి పదవి ఇవ్వలేదన్నారు. నాకు ఎటువంటి పదవి రాకుండా కడపలో ఉండే 2 నాయకులు నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిను తప్పుదోవ పట్టించారన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, నీతి నిజాయితీ ఉన్నవాడినని అంజాద్ బాషాకు సూటిగా అఫ్జల్ ఖాన్ హెచ్చరించారు. వైఎస్ షర్మిలా మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తాను. షర్మిలా మేడం గారు ఫోన్ చేసి, అన్నా మీలాంటి లీడర్ నాకు అవసరము, మా పార్టీలో చేరండి, సొంత గూటికి రండి, మీరు బాగుంటుంది, మీకు ఎమ్మెల్యే బీఫామ్ మేము ఇస్తాము అని చెప్పారు. మేడం నా ఫ్యామిలీలో మాట్లాడుకొని మీకు చెప్తానని చెప్పి పార్టీలో
చేరడం జరిగింది. చేరిన రోజే ఒక 5 నిమిషాల లోపల నా ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. నేను షర్మిల మేడం గారి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను. పార్టీలో చేరిన వెంటనే మరుసటి రోజు అఫ్జల్ ఖాను 5 కోట్లకు అమ్ముడు పోయాడని పేపర్లో, సాక్షి పేపర్లో, అది మీ పేపరు, మీరు ఎట్లయినా రాయొచ్చు, మీ ఇష్టం, మీకు అడ్డం లేదు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోని టీడీపీ పొత్తు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 50 మంది అభిమానులు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యి టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈస్ట్ ఎడవల్లిలోని గిరమ్మ చెరువు ఎత్తిపోతల పథకాన్ని మరియు రోడ్లను నన్ను గెలిపించినట్లయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా నన్ను చింతలపూడి నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు. ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోని జనసేన, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరికీ ప్రత్యేకంగా సొంగ రోషన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ మే 13న జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా తెలిపారు. ఇది గ్రామం కాదు, కోటగిరి కుటుంబానికి ఇది ఒక కుటుంబం. మాకు బంధుత్వం తక్కువ ఉన్నా మీరే మా బంధువులు, మా ఆప్తులు, మా బామ్మర్దులు, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు. కొత్తగా రోషన్ కుమార్ గారు వచ్చారు. తూర్పేడేళ్ళ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ట్రెండ్ను ఫాలో అవ్వం, మనం ట్రెండ్ సెట్ చేస్తాం. 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వర్గీయ మా పెదనాన్న గారు కోటగిరి విద్యాధరరావు గారు పోటీ చేస్తే అంత తుఫాన్ సునామీ గాల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి ఆయన ఒక్కడే. చూడడానికి వచ్చేంత పిచ్చి నా స్వార్థం కోసం రాలేదు. రేపు అంటే సోమవారం ఏప్రిల్ 22వ తారీఖున నేను చింతలపూడి అభివృద్ధికి నామినేషన్ వేయబోతున్నాను. చింతలపూడి యువతకు నామినేషన్ వేయబోతున్నాను. ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో రాణించే విధంగా ఆంధ్రప్రదేశ్ ని పేదరికం లేని సమాజంగా నిర్మించడమే కూటమి యొక్క లక్ష్యమని అన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, అలాగే నరసరావుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నకరికల్లు మండల రూపెనగుంట్ల గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న కన్నా మరియు లావు శ్రీకృష్ణదేవరాయలు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. శివపార్వతి గారికి, నరసింహారావు గారికి, హరీష్ గారికి, వెంకటప్పయ్య గారికి, రాజారెడ్డి గారికి, జడ్పీటీసీ హరీష్ గారికి, గంగాధర్ గారికి, రామకోటేశ్వర గారికి, వెంకటరావు గారికి, శివనారాయణ గారికి, బాలు గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎవరి పేరు మర్చిపోతే క్షమించండి. అందరికీ కూడా, అలాగే శౌరయ్య గారికి, సభాధ్యక్షుడికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పార్టీలో చేరుతున్న వెంకటరావు గారికి, సుబ్బారావు గారికి, హరిబాబు గారికి, బ్రహ్మానందం గారికి, తొండపి వెంకటరావు గారికి, వెంకటప్పయ్య గారికి, వారితో పాటు చేరుతున్న 30 కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కన్నా గారిని, మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించడానికి, బలపరచడానికి మీరు వచ్చారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూపించినటువంటి ఆదరణ, అలాగే ప్రధానంగా సౌరయ్య గారి నేతృత్వంలో తొండపి వెంకటరావు గారు, సందెగుంట బ్రహ్మయ్య గారు, సూదుగుంట బ్రహ్మయ్య గారు, హరిబాబు గారు, కంచేటి సుబ్బారావు గారుల నాయకత్వంలో ఈ రోజున అనేక మంది
ఈ గ్రామంలో ఉన్నటువంటి సోదరిమణులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరినీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు నుంచి మా ఇద్దరి గెలుపు కోసం ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులతో కలిసి అందరూ కలిసి ఈ గ్రామంలో మాకు మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా వారందరినీ కూడా నేను కోరుతాను. నరసరావుపేటలో తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తరపున ఎన్నికల ప్రచారంలో కుమార్తె అమూల్య, అల్లుడు డాక్టర్ స్రవంత్ మరియు డాక్టర్స్ బృందం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ప్రజలందరూ తమ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రజలందరూ సంతోషంగా ఉంటారని వాళ్ళు తెలియజేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని తెలిపారు. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని తెలియజేశారు. ఖచ్చితంగా నరసరావుపేటలో తెలుగుదేశం జెండా ఎగరబోతోందని, అరవింద్ బాబు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నేను డాక్టర్ గడ్డం సునీత, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ నరసరావుపేట 25 years నుంచి చేస్తున్నానండి. ఈరోజు నేను రోడ్డు మీదకి రావడానికి కారణం, మాకు మంచి పరిపాలన అందించాలని, చంద్రన్న నాయకత్వం రావాలని గట్టి పట్టుదలతోటి వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మేము ఇక్కడికి వచ్చామండి. ఎందుకు మనకి నాయకత్వం కావాలి, చంద్రన్న నాయకత్వం ఎందుకు కావాలని మేము అనుకుంటున్నామంటే, సంక్షేమ పథకాలని ఊదరగొడుతున్నారండి. సంక్షేమం అంటే ఏంటి? మనకిప్పుడు ఒక ఇంటిలో ఒక పర్సన్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక జాబ్ వస్తే అది సంక్షేమ జీవితాంతం ఉంటుందండి. సంక్షేమం ఇవాళ ఇచ్చి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో సంక్షేమ పథకం పెట్టి అవి అన్ని అవి చిన్న చిన్న బెల్లం ముక్కల్లాగా ఉంటాం తప్పితే మనకి జీవితకాలం సంక్షేమం అంటే ఏంటి? మన పిల్లల్ని మనం చదివించుకుని మంచి ఉద్యోగాల్లో ఉంచోబెడితే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ అంతా బాగుపడిపోద్దండి. దానికోసం, ఆ మోటో కోసమే మేము ఈ రోజు రోడ్డు మీదకి రాగలిగామండి. అండ్ ఇంకొక పాయింట్ గట్టిగా చెప్తాను నేను, మన స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి గుర్తింపు లేకుండా పోయింది ఇండియాలో. అంతకుముందు మనకి హైదరాబాద్ అనే క్యాపిటల్ ఉండేది. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే హైదరాబాద్ బేస్ చేసుకుని గుర్తుపట్టేవాళ్ళండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ రోడ్ షోలో పాల్గొన్నారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన తెలుగుదేశం సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్, జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె, కేంద్ర మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ స్పష్టమైనటువంటి అవగాహనతో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయగలిగేటువంటి శక్తితో అద్భుతమైనటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారికి మన విద్యేశ్వరం గ్రామ ప్రజానీకం తరపున ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, ఇవాళ శ్రీమతి పురంధేశ్వరి గారు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పర్యటిస్తూ అందరినీ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యతని తెలియజేస్తూ అన్ని చోట్లకి పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు సుదినం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ విద్యేశ్వరం గ్రామానికి విచ్చేశారు. ఇక్కడి నుంచి రాత్రి వరకు కూడా నియోజకవర్గాన్ని పర్యటించి మనందరితోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. పట్టణంలో కూడనేటువంటి మాటతోటి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత బలవంతమైనటువంటి, బలోపేతమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్కన, సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, రాష్ట్రంలో పేద ప్రజలకు అధికారం రావాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, ముగ్గురు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి, రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి
మనందరికీ ఉపయోగపడే విధంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీకి నేను గాజు గ్లాస్ తరపున మనకు ఇక్కడ నిడదవోలు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడులో ప్రజాస్వామ్య నియంతృత్వ పరిపాలన జరుగుతోంది. జంగా కృష్ణమూర్తి. తప్పకుండా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రుణం తీర్చుకుంటా. ఆంధ్రప్రదేశ్ ని పేదరికం లేని సమాజంగా నిర్మించడమే కూటమి యొక్క లక్ష్యం. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.